ఎంత అహంకారంతో కేటీఆర్ ఒక మాట అన్నాడు తెలుసా? కామారెడ్డికి వచ్చినాడు కేటీఆర్ అన్నటువంటి మాట ఏంటిదంటే, ఎవడో ఒకడు బీజేపీ పోటీ చేస్తా ఉన్నాడు, ఎవడో పేరు కూడా తెలియనట్టు ఎవడో ఒకడు పోటీ చేస్తా ఉన్నాడు, వానికి తలకాయ ఉందా, మంది నెత్తా కత్తా అని మాట్లాడిండు. ఇట్లనే అన్నాడు ఆనాడు ఆ మాటలు ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ పక్కకు కూర్చున్నాడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇది సరిపోతుందా? ఇంతకంటే ఇంకేమైనా కావాలన్నా? ఇది సరిపోదా? ఎవరినైతే ఆనాడు నువ్వు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చినట్టుగా అవమానించినవో ఆయన వచ్చి ఇలా నీ పక్కకు కూర్చున్నాడు. ఏమున్నది ఇంకా నీది? అన్ని మాటలు అన్నోనివి కావాలంటే అక్కడ ఓడించాల్సింది కదా రమణారెడ్డిని. అసలు ఆయన లెక్కలకే తీసుకోలేరు కదా మీరు. దేవుడు ఇట్లనే చేస్తాడు. నువ్వు ఏదైతే వద్దు 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 అంటే వాళ్ళు తీసుకొచ్చి నీ ముందరే పెడతాడు. అదే జరిగింది ఇక్కడ. ప్రతిపక్ష హోదా కాబట్టి మళ్ళీ ఇద్దరు పక్క పక్క చేరలే.